వెళ్ళారు. కానీ ప్రపంచంలో అద్భుతమైనటువంటి సంఘటన జరిగిన సందర్భంలో నరేంద్ర మోడీ గారు రష్యాకి చెప్పాడు, ఉక్రెయిన్ చెప్పాడు, మీరు యుద్ధం ఆపాలా, నా భారతీయులు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మేము వాళ్ళని తీసుకెళ్తా అని చెప్పి ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి భారతీయులందరినీ కూడా క్షేమంగా ఉక్రెయిన్ నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశానికి తరలించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు జరగలేటువంటి సంఘటన. మన భారతీయులు వస్తా ఉంటే మనతో పాటు అమెరికన్స్ వచ్చారు, మన మందిలో కలిసి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, బ్రిటన్ వాళ్ళు వచ్చారు, జర్మనీ వాళ్ళు వచ్చారు. మన 3 రంగుల జెండా పట్టుకొని మనతో కలిసి వాళ్ళ ప్రాణాలు బతికించుకోవడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులతో పాటు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఇతర దేశస్తులు కూడా మన దేశానికి వచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆ రకమైనటువంటి పరిస్థితి కల్పించాం. ఈరోజు గతంలో అమెరికా అధ్యక్షులు వస్తే మన ప్రధానమంత్రి చేతులు కట్టుకొని నిలబడివాడు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారి ముందు 140 కోట్ల మంది ప్రజలకు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ముందు అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి రోజు కల్పిస్తాం. కాబట్టి అనేక రంగాల్లో మార్పు వచ్చింది. అవినీతి గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రతిరోజు కుంభకోణం, టీవీ ఓపెన్ చేసినా పేపర్ చూసినా మన్మోహన్ సింగ్ హయాంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగింది. మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులే అవినీతి కుంభకోణాలలో జైలుకి వెళ్లారు. కాంగ్రెస్ ఎంపీలు జైలుకి వెళ్లారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే. అటువంటి దుర్మార్గంగా ప్రయత్నం చేయడం జరిగింది, అవినీతి జరిగింది. ఈరోజు 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. ఒక్క రూపాయి కూడా. నీతివంతంగా, ధర్మంగా, నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. భారతీయ సంస్కృతి మరి పునర్జీవన కోసం, భారతీయ ఆధ్యాత్మిక పునర్జీవన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ. హిందూ సమాజానికి అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ. ఈరోజు చాలా మంది అంటున్నారు దేవాలయం ఎట్లా నిర్మిస్తారు, ఈ సెక్యులర్ కంట్రీలో హిందువులకు అన్యాయం జరగడం కాదు. సెక్యులర్ కంట్రీలో అందరికీ సమానంగా ఉండాలి. కానీ మిగతా వాళ్ళని బుజ్జగింపు, హిందువులకు మాత్రం అవమానం, హిందువులను మాత్రం అణిచివేత. కాబట్టి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 కోట్ల మంది ముస్లిం మహిళలకు న్యాయం చేశాము, హిందువులకు న్యాయం చేస్తాము, అన్ని వర్గాలకు అండగా ఉంటాము. హిందువులకు అన్యాయం జరిగితే మాత్రము చూసే ప్రసక్తి లేదని సందర్భంగా మనం ఈరోజు మీకు తెలుసు 500 సంవత్సరాలు, వాళ్ళకైనా 550 సంవత్సరాల పాటు అనేక పోరాటాలు జరిగాయి. మన సాధువులు బలిదానమయ్యారు, సంతులు బలిదానమయ్యారు, ఋషులు పోరాటాలు చేశారు, అనేక మంది రామభక్తులు పోరాటం చేశారు, వేలాది మంది చనిపోయారు. 550 సంవత్సరాలుగా తరాలు పోయాయి. కానీ అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థలంలో రామ మందిరాన్ని కూలగొట్టినటువంటి దురాక్రమణారుడు బాబర్ నిర్మించినటువంటి వివాదాస్పదం కట్టడ స్థానంలో దేవాలయ నిర్మాణం జరగలే. అనేక మంది చనిపోయారు, వేలాది మంది చనిపోయారు, రక్తపాతం ప్రవహించింది. సరై నదిలో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందినటువంటి కార్యకర్తల రక్తంతో సరైనది ప్రవహించింది తప్ప దేవాలయ నిర్మాణం జరగనివ్వలేదు. కానీ ఈరోజు ఒక రక్తపు బొట్టు చిందకుండా, ఒక నిరసన కార్యక్రమం లేకుండా అయోధ్యలో 550 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడు వచ్చాడు. 500 సంవత్సరాల తర్వాత ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయ మందిరాన్ని నిర్మాణం చేసుకోవడము అదొక మందిరం మాత్రమే కాదు, ఒక రామాలయమే మాత్రమే కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి 140 కోట్ల మంది ఆత్మ ఈరోజు రామ మందిరం అని మనం చేస్తున్నాను. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గొప్పతనానికి ప్రతీక ఈరోజు రామాలయం అని మనం చేస్తా ఉన్నాను. అటువంటి సాహసం చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది, నరేంద్ర మోడీ గారికి ఉంది, ఎవరు చేయలేదు. మన కళ్ళ ముందు ఆర్టికల్ 320 పోతుందా ఎవరు ఊహించలేదు. కానీ ఈరోజు పోయింది. మన కళ్ళ ముందు రామాలయ నిర్మాణం జరుగుతుందా, జరిగింది. రాముడు కూడా వచ్చాడు ఈరోజు అయోధ్యకు.
మన కళ్ళ ముందు చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఈరోజు జాతీయ రహదారులు జరుగుతాయా?